వెల్కమ్ బ్యాక్. టాటూ 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 దాదాపుగా ఈ భూమి మీద 20% మంది ప్రజలు టాటూ వేసుకుంటారు. అయితే 20% మంది ప్రజల్లో నిబ్బా, చెప్రి అండ్ లవర్స్. అయితే టాటూ వేసుకునే వాడు ఒక ఎత్తు అయితే టాటూ వేసేవాడు వాళ్ళ మీద పై ఎత్తులో ఉంటాడు. సో ఫైనల్ గా ఈ వీడియోలో మనం వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. హీస్ నన్ అదర్ దెన్ మహేష్ సవాన్. వీడి గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారిగా మనం కాలంలో వెనక్కి వెళ్ళాలి. అది ఒక అందమైన, ఎంతో ప్రశాంతమైన రోజు. నేను తెల్లారు లెగిసి అందరిలాగే టైం వేస్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ షార్ట్స్ కెలుకుతూ ఉన్నాను. అలాగా స్క్రోల్ చేస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక షార్ట్ వీడియో అయితే నాకు తగిలింది. అయితే ఒక్కసారి ఆ వీడియో చూడగానే నా ప్రశాంతత, నా పీస్ ఆఫ్ మైండ్ ఒక్కసారిగా దెంగేసింది. అయితే మరి సస్పెన్స్ లేకుండా అది ఏ వీడియో, ఆ మహేష్ సవాన్ అవడు ఆ వీడియోలో ఏముంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎంత చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియో చూడండి. सो हे गाइस, तो मैम आ चुके मेरे पास डोंबोली से। आज जो मैम जो टैटू बन रहा है वो बहुत ब्यूटीफुल टैटू है। देखा है तो मैम को 3D टैटू चाहिए, इसकी वजह से मैम मेरे पास है। और 1 సెకండ్ మామ, హిందీ రాకపోతే టెన్షన్ పడొద్దు, నేను ట్రాన్స్లేట్ చేస్తా. సో బేసిక్ గా ఇక్కడ కనిపిస్తున్న ఈవిడికి ఆవిడ చెస్ట్ మీద 3D బటర్ఫ్లై టాటూ కావాలట. అది వేయించుకోవడానికి ఇక్కడికి వచ్చింది. సో ఇంతే, చూద్దాం నెక్స్ట్ ఏం అవుద్దో. यहाँ पे 3D बटरफ्लाई टैटू चाहिए गाइस। एंड बहुत सारी डिजाइन दिखाने के बाद मैम को एक डिजाइन पसंद है। वैसे देखा है तो मैम बहुत एक्साइटेड टैटू पाने के लिए। సరే, ఆవిడ టాటూ వేసుకోవడానికి ఎగ్జైటెడ్ గా ఉంది. మరి నువ్వేట్రా పుడితాయిన గంగెద్దులుగా తలుపుతున్నావు అలాగా? टैटू अपने चेस्ट पे ही करना था गाइस। ओवरऑल देखा है तो मैम के दोस्त ने उनको రే ఆ యాంగిల్ లో కూర్చుని పెట్టేవేట్రా? టాటూ వేయాల్సింది చెస్ట్ పైన అయితే లెగ్స్ మీద రెస్పెక్ట్ చేస్తున్నావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. रिकमेंड किया कि यहाँ से टैटू बनाया। मतलब मैम को मेरा नाम भी नहीं पता था, ना ही मेरा वर्क देखा था, ना ही मेरा कोई टैटू देखा था। मतलब ओवरऑल देखा तो मैम सोशल मीडिया ज्यादा यूज भी नहीं करते। सो मैम సో వీడేం అవుతున్నాడంటే ఆవిడట సోషల్ మీడియా అంత ఎక్కువ యూస్ చేదట. వీడి గురించి ఏం తెలియదట. అయినా వీడి కోసం, అయినా వీడి చేత టాటూ వేయించుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చిందట. उतना ब्यूटीफुल बनाने की कोशिश అంటే ఎస్ రే, పాప చేతికి ఏదైనా పని ఇవ్వండిరా. ఐ మీన్ స్ట్రెస్ బాల్ ఏదో ఇస్తే పిసుక్కుంటుంది కదా, లేదంటే ఇంట్లో పచ్చడి మొత్తం ఎక్కడ దంచేలా ఉంది. मैम का ये फर्स्ट टैटू है, इसकी वजह से मैम को उतना प्रॉपर अच्छे से ब्यूटीफुल। రే ఏంట్రా, కెమెరామెన్ రిక్రూటెడ్ బై ఆర్జీవియా? అసలు ఆడవాళ్ళ కాలు కెమెరాలోనే చూపించకూడదంటే వీడు డైరెక్ట్ గా దాని కాల్ తీసుకెళ్లి కెమెరాలోనే పెట్టేశాడు. बनाने की कोशिश कर रहा है और यहाँ पे वाइटिंग करा जिससे अच्छे से हाईलाइट हुए टैटू, एंड जितना हो सके उतना 3D दिखे। అరే ఏంట్రీ ఇది? అది చూస్తే అలా పిసికేస్తుంది. సరే, నొప్పేసింది ఏదో పట్టుకుంది అనుకుందాం. సరే అయితే దాని ఎక్స్ప్రెషన్ పక్కన పెడితే వీడానందమే ఎక్కువైపోయింది. రే ముఖం మీద కలద్దాలు టాటూ ఏట్రా? ఈడు ఎలాంటి బాత్రూమ్ లో పెనాలు కొడితే 99% పురుగులు చచ్చిపోయి ఆ 1% పురుగు మిగిలిపోవచ్చు చూడు, ఆడే ఈడు. బహుశా మిర్రర్లెస్ గ్లాసులు అంటే ఇవేనేమో. ఈ టాటూతోని ఇంటికి వెళ్తే వాళ్ళ నా చేతిలో ఉంటది. రే ఇప్పుడు ఆ టాటూ వేట్రా? సరైనోడివే, మింగేస్తుంది నా ఛానల్. కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడిపోగలదు. నాకు అర్థం కాలేదు సార్. మొగోడికి వేస్తున్నాడా? అయినా అబ్బాయికి ఏట్రా బ్రా టాటూ?
ఎవర్రా మీరంతా ఎంత క్రీపీగా ఉన్నారు? అయినా మొగోడు ఏటి బ్రాడేటి ఏటి నాకేడు అర్థం కావట్లేదు. ఉందో లేదు వీళ్ళకి బుర్ర ఉందో లేదో అర్థం కావట్లేదు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఎరకటికి నీలంటోడే ఇంట్లో జ్యూస్ చేసుకొని తాగుదామని బత్తకాయలు లేకపోతే ఒట్టకాయలతో చేసుకొని తాగాడట. వచ్చి దీని మడ్డు చూడండి అంతే. Fantastic, when I'm a box, says I'm Mr. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అయ్యో బాబోయ్ గాయస్, ఇది లిటరల్లీ జోక్ కూడా కాదు, వాడు నిజంగానే టాటూ వేస్తున్నాడు. ఆయన ఇప్పటికీ నాకు ఒకటి అర్థం కాదు, ఒక టాటూ ఆర్టిస్ట్ అంటే ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అసలు ఎవడైనా వచ్చి ఇలాంటి టాటూ కావాలని అడిగితే డెప్ప మీద 2 తగిలించి ఇంటికి పంపించకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, వీడియో చేసి వచ్చు కదా అని చెప్పి ఇలాంటి వీడియో చేసినందుకు ముందు వీడు కనాలి. పైగా వీడికి 10 million ఫాలోవర్స్ ఒకటి. टैटू गाइस उनके एक्स बॉयफ्रेंड का नाम है गाइस, वो 100% उनको कवर अप। मैम ने वैसे 2 साल पहले टैटू बनाया था गाइस उनके एक्स बॉयफ्रेंड के लिए, पर एक्स बॉयफ्रेंड ने चीट किया, उसकी वजह से मैम का ट्रस्ट टूट गया। సో బేసిక్ గా వాడు ఇక్కడ దాకా ఏమంటున్నారంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడట, ప్రస్తుతం చీట్ చేసి బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయాడట. వాడి పేరు ఏదైతే ఉందో దాని మీద కవర్ అప్ టాటూ వేసుకుందాం అని చెప్పేసి వీడి దగ్గరికి వచ్చింది. చూద్దాం ఎప్పుడు ఏం జరుగుతుందో. मैम का ट्रस्ट टूट गया, तो इसकी वजह से मैम ने यहाँ पे ये टैटू बांधने के बाद भी लेजर भी किया 2 बार सिटिंग दिखा, कवर अप वाले टैटूज दिखे, तब जाके मैम को ट्रस्ट हुआ कि मैं कर सकता हूँ। और यहाँ पे मैं एक सोयम लिखा हूँ जो उनके रिसेंट बॉयफ्रेंड का नाम है। రే ఇక్కడ ఏం జరుగుతుందరా? లిటరల్లీ ఈ ఒక్క సీన్ చూడగానే నా 2 కళ్ళు బయటకు వచ్చేసాయి. అయితే మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఆ కవర్ అప్ టాటూ ఉందో ఆ ఏక్ కింద వాడు ఇంకో పేరు ఏదైతే రాస్తున్నాడో అది దాని రీసెంట్ బాయ్ ఫ్రెండ్ పేరట. వసే నీకు ఎంత జరిగినా సిగ్గు రాలేదే? అయితే వేసుకున్న కవర్ అప్ టాటూ అలాగే వేసుకుని ఉండొచ్చు కదా. అది ఇప్పుడు ఎవడో కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడట, ఇప్పుడు వాడి పేరు కింద వేయించుకుంటుంది. అయితే ఏంటి ఆ పేరేటది? సమయ్ అయితే ఒక్కసారి జరిగితే మేడం గారికి బుద్ధి రాలేదు. అయితే ఎన్నిసార్లు అలా చీట్ చేసుకుంటూ వెళ్తే అన్నిసార్లు అలాగా ఏకల కింద ఏకలు పేర్లు వేసుకుంటూ వెళ్ళిపోతావమ్మా. సో నాకు అడిగినంత వరకు ఈ పెళ్లి కాకముందు ఎవరైతే టాటూస్ వేసుకుంటారో వాళ్ళ లవర్స్ పేరు గట, దట్స్ ద వన్ ఆఫ్ ది డమెస్ట్ సెట్ దే కెన్ ఎవర్ డూ. నో వై, ఎందుకంటే చెప్పలేం, ఏది మన చేతిలో ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏది మన చేతిలో ఉండదు. అందుకే డాల్ని ఎవరు ఎటువంటి టాటూస్ వేసుకోవద్దు. सपना था कि लोअर बैक पे एक टैटू चाहिए, तो इसकी वजह से मैम यहाँ पे बटरफ्लाई बना रही है। और खास करके అరే అచ్చా వీడేట్రా ప్రతి టాటూ వేసే ముందు ఇలాగ గంగెద్దులాగా బుర్ర ఊపుతున్నాడు. సో ఇక్కడ మ్యాటర్ అంటే ఎవరైతే ఉందో ఆవిడ వాళ్ళ హస్బెండ్ కోసం ఒక బటర్ఫ్లై టాటూ ఆవిడ బ్యాక్ సైడ్ వేయించుకుంటుందట. వాళ్ళ హస్బెండ్ కి బటర్ఫ్లైస్ అంటే ఇష్టం అట. సో అందుకే ఒక బటర్ఫ్లై టాటూ ఆవిడ బ్యాక్ సైడ్ వేసుకుంటుంది. खास करके उनके लिए स्पेशल बना रही है। ऐसे बहुत कम कपल होते हैं जो एक दूसरे के लिए स्पेशल टैटू बनाते हैं। सो ओवरऑल देखा है तो मैम उसमें से गाइस जितना हो सके उतना मैं అయితే దీనిలో నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకసారి మీరే ఊహించుకోండి, తను వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఏవండి ఇదిగోండి అని చెప్పి ఎత్తి చూపించి ఇవన్నీ టాటూ వేసుకుని అని చెప్తే వాళ్ళ హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతారా, సాడ్ గా ఫీల్ అవుతారా? ఫస్ట్ సాడ్ గా ఫీల్ అయ్యి తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారా? ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత సాడ్ గా ఫీల్ అవుతారా? నేను ఇది ఎందుకు అంటున్నానో మీరు ముందే ఊహించుకోవచ్చు, అది మీకే వదిలేస్తున్నాను. సో జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఆ టాటూ వేసుకుని వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని చెప్పేసి ఈ టాటూని ఎత్తి చూపిస్తే వాళ్ళ హస్బెండ్ ఫైనల్ గా ఏంటంటే వాడికి బటర్ఫ్లై అంటే ఇష్టమే, కాకపోతే దానికన్నా ముందు వాడు ఇంకేదో ఇమాజినేషన్ చేసుకుంటాడు. సో ఈ వీడియోకి ఇంత డార్లింగ్, వీడియో షార్ట్ గా ఉందని ఫీల్ అవ్వద్దు. మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ముందర చాలా ఉందన్నమాట, ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి. దాసం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, దాసం చాలా ఉన్నాయి వెనకాల. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో.